ప్రతిపక్ష హోదా అంశమై జగన్ వ్యాఖ్యలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. హోదాపై నిరాధార ఆరోపణలతో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ హైకోర్టుకు కూడా వెళ్లారన్నారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతుందని తెలిపారు. 175 మంది సభ్యులున్న అసెంబ్లీలో కనీసం 18 మంది సభ్యులు బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదన్నారు. 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను గతంలో జగనే సభలో ప్రస్తావించారని గుర్తు చేశారు. ఇవన్నీ తెలిసి జగన్ చేసిన ప్రేలాపనలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్నారని స్పీకర్ అన్నారు. జగన్ వ్యాఖ్యలకు అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు. 2019 జూన్ 13 అసెంబ్లీలో చంద్రబాబుకి 23 మంది శాసనసభ్యులు ఉన్నారని, 5గురిని లాగేస్తే 18 మంది ఉంటారన్నారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉండదని సభ సాక్షిగా జగన్ చెప్పలేదా అన్నారు. ఈరోజు ఏ విధంగా వారు ప్రతిపక్ష హోదా అడుగుతారని లోకేష్ నిలదీశారు. 19 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5 కానీ లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో, 17 మంది ఉంటారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి అది అదే చెప్తాం కదా, ఆయన మాటలు వినిపించాలా? అయితే మరి రికార్డు చేయాలి, మరి వినిపిద్దాం. అతనే చెప్పారు నీకు హోదా పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. మరి తెలియదనే మాట అది వాస్తవం కాదని చెప్పని అందరికీ అర్థమవుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందాలంటే సభలో కనీసం 10% సంఖ్యాబలం ఉండాలన్నది నిబంధన గురించి ఆయనకి స్పష్టంగా తెలిసినని సభాముఖంగా ఆయన చెప్పిన ప్రసంగం రుజువు చేస్తుంది. ఇలా కోరి మతిమరుపు తెచ్చుకోవడం మాజీ ముఖ్యమంత్రిగా, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన హోదాకు తగిన కాదని నా అభిప్రాయం. రాజ్యాంగం సభా నిబంధనల ప్రకారంగా స్పీకర్కు దురుద్దేశాలు ఆపాదించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు సాధించిన దుష్ప్రచారాన్ని సంధి ప్రేలాపనలు అంటున్నాను. సంధి ప్రేలాపనలను పరిగణలోకి ప్రేలాపనలుగా పరిగణించి క్షమిస్తున్నాను, సభాపతి హోదాలో క్షమిస్తున్నాను. ఈ ధోరణి ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఈ సభలోని సభ్యుల సమిష్టి విజ్ఞతకు వదిలేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు, నేను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ రూలింగ్ తాలూకు ఇంగ్లీష్ కాపీని కూడా సభ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భం మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి. ఈ రూలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెర వేయాలి, ఎక్కడో తెర వేయకపోతే పబ్లిక్ అందరికి తెలియాలా,
అందుకే సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఇది చెప్పాలని ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తాం. వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు. మాజీ సీఎం జగన్ పై మంత్రి నారా లోకేష్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ లాగే ఉంటుందన్నారు. అసలు పవన్ కు వచ్చిన మెజార్టీ ఎంత, జగన్ కు వచ్చిన మెజార్టీ ఎంత అని ప్రశ్నించారు. నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నా, అధికారం కోల్పోయినా జగన్ ప్రజలకు దూరంగానే ఉన్నారని లోకేష్ విమర్శించారు. పరదాల ప్రభుత్వం పోయాక రాష్ట్రంలో పరదాల అమ్మకాలు తగ్గాయట అని మంత్రి వ్యంగ్యం ప్రదర్శించారు. ఇక వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు అన్నది ప్రజలు నిర్ణయించాలని, ఈ విషయం జగన్ కు ఎందుకు అర్థం కావట్లేదు అని లోకేష్ ప్రశ్నించారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా గురించి జగన్ సీఎంను కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన్ను తల్లి చెల్లి కూడా నమ్మట్లేదని, జగన్ ఇంకా గ్రహించడం లేదని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తిని కించపరిచి అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మాట్లాడుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యం ఉంది. మేమందరం కోరుకునేది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరిచే విధంగా కించపరుచుకునే విధంగా మాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్ కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రి పదవి కోసం సొంత తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆనాడు సంతకాలు సేకరణ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2019 ఎన్నికల్లో సొంత బాబాయిని లేపేసి మేమేదో చేశామన్న నింద మా పైన. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిగణనలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్. బట్ చట్టం చాలా క్లియర్గా చెప్తే, మీకు హోదా రాదు అని చట్టం చెప్తే, హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలోని మొత్తం ఉపాధ్యాయ పోస్టుల్లో 70% తమ ప్రభుత్వమే భర్తీ చేసిందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక డిఎస్సి పైన తొలి సంతకం చేశాన్ని, అందులో భాగంగా ఇప్పటికే ఒకసారి టెట్ పరీక్ష కూడా నిర్వహించామన్నారు. ఇందులో రాష్ట్రంలోని దాదాపు 1.87 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్చి నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.